గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు దిక్సూచి. ఉన్నత విద్యా ప్రమాణాలు, అంతర్జాతీయ విలువ గల యూరోపియన్ డిగ్రీతో పాటు యూరోపియన్ మెడికల్ లైసెన్స్ అందించడంలో కేవలం యూరోపియన్ వైద్య విద్యకే సాధ్యం. ఎంసీఐ, మెడికల్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా, జీఎంసీ ఆఫ్ యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా అంతర్జాతీయ గుర్తింపు బొలాగ్నా ప్రాసెస్ ఈసీటీఎస్ విద్యా విధానంలో భాగంగా జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, పోలాండ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్, స్పెయిన్ మరియు స్వీడన్ మొదలగు 40 దేశాలతో సమాన గుర్తింపు ఉండడం వలన విద్యార్థి యూరోప్ లో ఎంబీబీఎస్ తో పాటు పీజీ మరియు ప్రాక్టీస్ చేసుకుంటూ స్థిరపడే వెసులుబాటు ఉండడం ఎక్కువ మంది విద్యార్థులకి యూరోప్ కి మొగ్గు చూపుతున్నారు. సుమారు 20,000 మంది భారతీయ విద్యార్థులు యూరోప్ లో వైద్య విద్య అభ్యసిస్తున్నారు. అందుకే విదేశీ వైద్య విద్య అనగానే యూరోప్ దే అగ్రస్థానం. అలాంటి యూరోప్ లో 112 సంవత్సరాల చరిత్ర గల జపోరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో 40 సంవత్సరాలకు పైగా భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. 2,000 మందికి పైగా భారతీయ పూర్వ విద్యార్థులు ప్రస్తుతం ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఇంగ్లాండ్ మరియు యూరోప్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రస్తుతం సుమారు 800 మంది తెలుగు విద్యార్థులు చదువుతున్నారు. సుమారు 90% మంది విద్యార్థులు ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ లో పాస్ అవడం, తెలుగు వారికి ప్రత్యేక వసతి, భోజన సదుపాయాలు, ఎంసీఐ శిక్షణ, స్కాలర్షిప్స్, మధ్యతరగతి తల్లిదండ్రులకు ఫీజు అందుబాటులో ఉండడం అదనపు ప్రయోజనం. ఎన్యూఓ సంస్థ జపోరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అఫీషియల్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు. మరిన్ని విషయాలు ఎన్యూఓ సంస్థ సీఈఓ రాజు గారిని అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ అండి రాజు గారు, ఎలా ఉన్నారు? మీ దృష్టిలో చెప్పినట్లయితే యూరప్ కి ఇతర దేశాలలో ఎంబీబీఎస్ చేయడానికి డిఫరెన్స్ ఎట్లా ఉంటుందంటారు? అంటే చాలా డిఫరెన్స్ ఉంటుందండి. కారణం ఏంటంటే ఈరోజు చాలా కంట్రీస్ ఓన్లీ ఎంబీబీఎస్ వరకు డిగ్రీ ఇచ్చి తర్వాత ఇండియా వెళ్ళిపోమని చెప్తున్నాయి. బట్ ఏంటంటే డాక్టర్ కావాల్సింది ఓన్లీ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ ఒకటే కాదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు అతనికి మెడికల్ లైసెన్స్ కూడా అతని చేతిలో ఉంటే అతను అక్కడ కావాలంటే అక్కడ ప్రాక్టీస్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది, లేదంటే ఇండియా వచ్చి ఇండియాలో కూడా ప్రాక్టీస్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. సో ఎంబీబీఎస్తో పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే ఇంటర్న్షిప్ సర్టిఫికేటు, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేటు, అవసరమైతే సూపర్ స్పెషలైజేషన్ చేసుకునే అవకాశం కేవలం యూరోప్లో మాత్రమే కల్పించడం జరుగుతుంది. మిగతా దేశాలతో పోలిస్తే ఉదాహరణకి అది చైనా తీసుకోవచ్చు, లేదంటే ఫిలిప్పీన్స్ తీసుకోవచ్చు, లేదంటే సెంట్రల్ అమెరికా, ఇటువంటి దేశాలు, మారిషస్, ఇటువంటి దేశాలు ఏ దేశాలు కూడా ఇటువంటి పద్ధతిలో వాళ్ళ డిగ్రీని మాత్రమే ఇచ్చి ప్రాక్టికల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇవ్వటం లేదు, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ చదువుకునే అవకాశం కల్పించట్లేదు, అలాగే సూపర్ స్పెషలైజేషన్ చేసే అవకాశం కల్పించట్లేదు. ఇంకా చెప్పాలి అంటే డిగ్రీ ఎంబీబీఎస్ మేడ్ ఇన్ చైనానో మేడ్ ఇన్ ఫిలిప్పీన్స్ అనో ఒక జస్ట్ ముద్ర వేసేసి డిగ్రీ ఇచ్చేసి వెనక్కి పంపించేస్తున్నారు. దీనివలన ఇక్కడికి ఇండియా తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న ప్రజల్లో కూడా చక్కటి మంచి ముద్ర అయితే వాళ్ళ మీద పడతలేదు. ఎందుకంటే ఎక్కడో అవకాశం లేక దూరంగా వెళ్ళి చదువుకున్నాం, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి పంపించేశారు అని చులకనగా చూస్తే అవకాశాలు ఉన్నాయి. కానీ అదే యూరోప్ నుంచి చదువుకొచ్చారు, లేదా అమెరికా నుంచి, కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, న్యూజిలాండ్ నుంచి, యూకే నుంచి ఇలా చదువుకుని వచ్చారు అంటే స్టూడెంట్కి ఒక వాల్యూ ఉంటుంది. అది కార్పొరేట్ హాస్పిటల్స్ కావచ్చు, లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, లేదంటే రేపు అతను స్టూడెంట్ సొంతంగా డాక్టర్ క్లినిక్ పెట్టుకున్న తర్వాత పేషెంట్స్ని ఆ కోణంలో నుంచి చూసినా కానీ యూరోప్ నుంచి వచ్చాడు డాక్టర్ అంటే అతనికి ఎంబీబీఎస్తో పాటు ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉంది, ఇతను చక్కగా చూసుకోగలడు, చక్కగా ట్రీట్మెంట్ చేయగలడు అనే ఒక రకమైన నమ్మకం, ఒక భరోసాని యూరోప్ కల్పిస్తుంది. అందుకనేసి చాలామంది ఈరోజు విద్యార్థులు యూరోప్ చదువుకోవడానికైనా కానీ, స్థిరపడడానికైనా కానీ, జాబ్ చేయడానికైనా కానీ యూరోప్ వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఫిలిప్పీన్స్ కి సెంట్రల్ అమెరికా యూనివర్సిటీలకు, మీ యూనివర్సిటీలకు డిఫరెన్స్ ఏంటండి? అంటే చాలా డిఫరెన్స్ ఉన్నదండి. ఇప్పుడు సెంట్రల్ అమెరికా అనేది ఇంకా అసలు జస్ట్ బోగస్. ఎందుకు బోగస్ అంటున్నాను అంటే సెంట్రల్ అమెరికా అనేది అసలు కంట్రీ కానే కాదు. ఇప్పుడు అమెరికాకి అటు యూరోప్కి మధ్యలో చిన్న చిన్న దీవులు ఏదైతే ఉంటాయో ఆ దీవులని ఆ రీజియన్ ఏమంటారంటే సెంట్రల్ అమెరికా అంటారు. బట్ కొంతమంది విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన లేక అమెరికా అనేది కొంచెం సౌండ్ ఎక్కువగా గట్టిగా వినిపిస్తే అమెరికా అనుకుని స్టూడెంట్స్ని పంపించేస్తున్నారు. తీరా ఆ దీవుల్లో స్టూడెంట్స్ని ఏజెంట్స్ ఈ దీవుల్లో తీసుకెళ్లి జాయిన్ చేయడం వల్ల విద్యార్థులు చాలా దారుణంగా నష్టపోతున్నారు. కారణం ఏంటి అంటే ఇక్కడి నుంచి ఆ దీవులకి వెళ్ళి చేరుకోవడానికి 2-3 రోజులు సమయం పడుతుంది. అలాగే ఫ్లైట్ ఖర్చులు దగ్గర 1,00,000 నుంచి 2 లక్షలు ఖర్చు అవుతుంది. అలాగే మంత్లీ ఎక్స్పెన్సెస్ దీవుల్లో ఉంటున్నారు కాబట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉంటుంది. సో దానికి 30,000 నుంచి 50,000 నుంచి ఇలా జరగడం. అలాగే ఎడ్యుకేషన్ కూడా అక్కడ 2 సంవత్సరాల కన్నా ఎడ్యుకేషన్ లేదు. తర్వాత మళ్ళీ వాళ్ళని అమెరికా పంపిస్తాం, అక్కడ పంపిస్తాం, ఇక్కడ పంపిస్తాం అనేసి ఇవన్నీ కూడా ఎందుకు అలా సాధ్యపడుతుంది అంటే
ఆ దీవుల్లో ఎక్కడ కూడా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ లేదు, గవర్నమెంట్ ప్రత్యేకమైన శ్రద్ధ లేదు, ఆ దీవులకి ఎక్కడ కూడా ప్రత్యేకమైన ఒక కంట్రీ స్టేటస్ లేదు, మన ఇండియన్ ఎంబసీస్ ఆ దీవుల్లో లేవు. సో ఈ రకంగా విద్యార్థులు చాలామంది మోసపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. సో అలాంటి దీవులకి వెళ్ళే దానికన్నా కూడా మంచి ఖండానికి యూరోపియన్ ఖండానికి వెళ్ళి అక్కడ యూరోప్లో చదువుకుంటే మంచిదనేది ఒక అభిప్రాయం. రెండోది, ఇంకా ఫిలిప్పీన్స్ని మనం కనుక సరిపోల్చి చూస్తే, అంటే యూరోప్కి ఫిలిప్పీన్స్ని కనుక మనం వ్యత్యాసం కనుక గమనిస్తే కనుక ఫిలిప్పీన్స్లో కంప్లీట్ విద్యా వ్యవస్థ అంతా కూడా ప్రైవేటైజేషన్ మీద ఆధారపడి ఉంది. రియల్గా చెప్పాలంటే ఫిలిప్పీన్స్లో మంచి కాలేజెస్ ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ థామస్ అని, ఫారెస్ట్ యూనివర్సిటీ అని, ఇలా కొన్ని యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పీన్స్ అని, ఇలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి. బట్ ఆ యూనివర్సిటీస్ నిజంగా చెప్పాలంటే చాలా స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తున్నాయి, చాలా క్లియర్గా చెప్తున్నాయి. మా దగ్గర బిఎస్ అనే ప్రోగ్రామ్ 4 సంవత్సరాలు చేయాలి, తర్వాత ఎన్మాట్లో 90% తెచ్చుకోవాలి, ఆ తర్వాత మేము ఎంబీబీఎస్ డిగ్రీ ఇస్తామనేసి. కానీ అలాంటి మంచి యూనివర్సిటీలని పక్కన పెట్టి చాలా అతి చిన్న యూనివర్సిటీలు, చాలా తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న యూనివర్సిటీలు, ప్రైవేట్ కాలేజీలని కేవలం డబ్బే ప్రాధాన్యంగా భావించి అలాంటి చోట్లకి తీసుకెళ్లి స్టూడెంట్లు జాయిన్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ బిఎస్ అని మళ్ళీ ఇంటర్మీడియట్ని 2 సంవత్సరాలు చదివించడం, ప్రైవేట్ వీసా మీద తీసుకెళ్ళడం, తర్వాత వాళ్ళకి అకామిడేషన్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా యూనివర్సిటీలో లేకపోవడం, మళ్ళీ ఎన్మాట్లో ఎలాగా పాస్ అవ్వాలనే తర్జన భర్జనలో 40% ఏదో విధంగా తీసుకుంటామని చెప్పి ఇలా రకరకాలుగా మోసపోవడం. అంతేకాకుండా మన తెలుగు విద్యార్థులు కానివ్వండి, ఇండియన్ విద్యార్థులు కానివ్వండి, అంబసీలకు ఇచ్చిన కంప్లైంట్స్ కానివ్వండి, వీటిల్లో కొన్ని ఫిలిప్పీన్స్ ప్రైవేట్ కాలేజీలని, కొన్ని 1-2 కాలేజీలను మూసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటి చోటుకి వెళ్ళి స్టూడెంట్ ఇబ్బంది పడేదానికన్నా చక్కగా ఒక గవర్నమెంట్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ కంప్లీట్ వాళ్ళ యొక్క రెగ్యులేషన్స్ మీద కన్సర్న్డ్ మెడికల్ బోర్డ్స్ దీన్ని రెగ్యులేట్ చేస్తూ విద్యాభ్యాసం ఇవ్వడం అనేది యూరోప్కే సాధ్యం. సో అలాంటిది ఫిలిప్పీన్స్ కానీ, సెంట్రల్ అమెరికా కానీ, ఈ మధ్యన వింటున్న మారిషస్ అని కూడా చాలామంది నష్టపోయారని మా దగ్గరికి ఈ మధ్యన కాల్స్ రావడం కానీ, మా దగ్గర కలవడం కానీ. సో ఇవన్నీ చూస్తుంటే బిజినెస్ చేయొచ్చు, తప్పులేదు. కానీ ఏజెంట్స్ అన్న తర్వాత ఎవరన్నా సరే ₹1 సంపాదించుకోవడానికి బిజినెస్ చేస్తారు. అలా అనేసి కేవలం డబ్బు కోసం విద్యార్థులు వాళ్ళ యొక్క భవిష్యత్తుని పణంగా పెట్టి వ్యాపారం చేయడం అనేది మంచిది కాదు. అందుకని మేము అవేర్నెస్ క్రియేట్ చేయాలనే కోణంలో ఎక్కువగా చెప్తున్నాను. యూరోప్ ఎడ్యుకేషన్ ఈజ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్, ఇట్స్ ఏ సేఫ్ ఎడ్యుకేషన్. ఓకే, కాలర్ ఉన్నారండి సూళ్లూరుపేట నుండి భాస్కర్ రెడ్డి గారు. రాజు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు మా అబ్బాయి ఎంఎస్ చేయాలని సార్, ఇక్కడ ఎట్లా సార్ ఫీజు ఎట్లా ఉంటాయి సార్? అంటే ఎంఎస్ అంటే దేనికండి, దేంట్లో ఎంఎస్ చేయాలనుకుంటున్నారు? సార్ ఇప్పుడు ఈ న్యూరాలజీ కానీ జనరల్ మెడిసిన్. ఓకే, న్యూరాలజీ అయితే ఓకే అండి. న్యూరాలజీ అంటే ఇప్పుడు సాధారణంగా బ్రెయిన్కి సంబంధించి సబ్జెక్ట్ ఏదైనా మనం చేయాలని అనుకుంటే కనుక కంపల్సరీ 5 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా స్పెషలైజేషన్ బట్టి డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ ఉంటుంది. ఇప్పుడు ఎంఎస్ సర్జరీ చేయాలంటే కంపల్సరీ 3 years మినిమం చేయాలా. జస్ట్ జనరల్ మెడిసిన్ ఇలాంటి కొన్ని డిప్లొమా కోర్సులు ఉన్నాయి, DCH అంటారు, చైల్డ్ హెల్త్లో. అలాగే MD పీడియాట్రిక్స్ అంటే మళ్ళీ 3 సంవత్సరాలు చేయాలి. సో దీంట్లో కూడా 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కోర్సులు ఉన్నాయి. సో మీరు అందులో ఏ స్పెషలైజేషన్ ఎంచుకుంటున్నారనేది ముందుగా మాకు తెలియజేస్తే దానికి సరైన వివరణ లేదంటే సరైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది, సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. బట్ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఎక్కడ చేసుకున్నారు, ఆల్రెడీ MBBS అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే యూరోప్లో మీరు ఎక్కడ MBBS చేసుకున్నారు దాన్ని గుర్తిస్తారా లేదా అనేది చూసుకుని దానికి అనుగుణంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. బట్ స్టూడెంట్ కనుక యూరోప్లోనే MBBS చేసుకుని అక్కడే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకుంటే కనుక ప్రత్యేకించి టెస్ట్లు ఏం రాయాల్సిన అవసరం లేదు, మళ్ళీ డిగ్రీ ఈక్వలా కాదా ఇలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. బట్ ఇక్కడెక్కడైనా చైనా కానివ్వండి, లేదంటే ఏషియన్ కంట్రీస్లో కానివ్వండి, ఇండియా కానివ్వండి, ఎక్కడైనా MBBS చేసి రేపు పోస్ట్ గ్రాడ్యుయేషన్ యూరోప్లో చేయాలనుకుంటే కనుక ముందు డిగ్రీ ఈక్వల్లా కాదా, వ్యాలిడిటీ ఉందా లేదా అనేది ముందు చూసుకోవాలి. రైట్. ఇక్కడ MBBS చేయాలంటే ఎంసెట్ రాయాలి, ర్యాంక్ రావాలి. సో వేరే చోట అంటే మీరు చెప్తున్నట్లు యూరోప్లో చేయాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఏముండాలి? అంటే మినిమం క్వాలిఫికేషన్ లేదండి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలు కంపల్సరీ పాటించాలి. కారణం ఏంటంటే ఈరోజు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఒక యాక్ట్ ఉంది, IMC యాక్ట్ 1956 అని. దాంట్లో షెడ్యూల్స్ ఉంటాయి. అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఒక డైరెక్టర్ ఉంటుంది. దాంట్లో ఒక 200 కాలేజీలని, విదేశీ కాలేజీలని రికగ్నైజ్ చేశారు. అందులో యూరోప్కి సంబంధించిన కాలేజీలు దగ్గర 40 ఉన్నాయి. ఆ 40 కాలేజీలకి ఎటువంటి పరిస్థితుల్లోని వాళ్ళు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించే అడ్మిషన్స్ చేయాలి. సో ఈరోజు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది అంటే 17 years ఏజ్ కంప్లీట్ అయ్యి ఉండాలా, అలాగే 50% మోర్ దాన్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో రావాలని చాలా ఖచ్చితంగా చెప్తుంది. సో ఇదే నియమ నిబంధనలు యూరోప్ కూడా పాటిస్తుంది. బట్ ఏంటంటే యూనివర్సిటీని బట్టి ఈరోజు ఎక్కువ పర్సంటేజ్ ఉన్న యూనివర్సిటీ స్టూడెంట్ని
యూనివర్సిటీకి తీసుకుంటే యూనివర్సిటీకి మంచిది, అలాగే మంచి స్టూడెంట్ పలానా మంచి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటే తనకి మంచిది. సో ఈ పద్ధతిలో చూసుకుంటే కనుక మనం పంపిస్తున్న జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి ఆల్రెడీ 112 ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ కాబట్టి అక్కడికి ఈరోజు ఎంబీబీఎస్ చదువుకోవడానికి 50% బైపీసీలో ఉండి 17 ఇయర్స్ కంప్లీట్ అయితే అర్హులు అయినప్పటికీ కూడా జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తుంది. ఆల్రెడీ ఒక 40 ఇయర్స్ నుంచి ఇండియన్ స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తుంది. ఆల్రెడీ 2000 మంది డాక్టర్స్ని ఇండియాలో తయారు చేసి ఆల్రెడీ మన ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోగలుగుతున్నారు. సో స్క్రీనింగ్ టెస్ట్లో కూడా 90% పాస్ కాగలిగారు ఈ జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. ఇంత రికార్డు యూనివర్సిటీకి ఎలా వచ్చినది అంటే మంచి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుని మంచి స్టూడెంట్స్ని తీసుకుని మంచి స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం వల్ల. సో జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదవాలనుకుంటే కనుక మినిమం 70% ఉండాలి. సో ఎంసీఏ రూల్ ప్రకారంగా 50% ఉన్నప్పటికీ కూడా యూనివర్సిటీ కూడా తన యొక్క స్టేటస్ని కూడా మెయింటైన్ చేసుకోవాలి, మంచి బెటర్ రిజల్ట్స్ ఇవ్వాలి కాబట్టి సో మంచి స్టూడెంట్స్ తీసుకోవాలని ఆలోచన చేస్తుంది. ఆ రూపంలో 70% స్టూడెంట్స్ ఎవరైనా కానీ. రాజు గారు, యూరోప్లో వెదర్ కండిషన్ ఎట్లా ఉంటుంది? యూరోప్లో డెఫినెట్గా వెదర్ కండిషన్ ఇండియాలో అయితే ఉండదండి. కారణం ఏంటి అంటే యూరోప్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఇటు కెనడా కానివ్వండి, ఇవన్నీ కూడా రష్యా కానివ్వండి, చైనా కానివ్వండి, ఇవన్నీ కూడా కొంచెం చలి ప్రాంతాలు. అలా అనేసి మన కంట్రీతో పోలిస్తే అక్కడ వాతావరణం అసలు బాగోదు, అక్కడ మనం అడ్జస్ట్ కాలేమని మాత్రం అనుకోవద్దు. కారణం ఏంటంటే మనకన్నా ఆరోగ్యకరంగా ఉండగలుగుతున్నది ఎక్కడ అంటే చలి ప్రాంతంలో ఉన్న వాళ్ళే. అలా అని చలి నిత్యం అయితే ఉండదు, ఓన్లీ వింటర్లో ఉంటుంది, అది కూడా 2 to 3 months ఉంటుంది. మిగతా నార్మల్ టైంలో అంతా కూడా మన ఇండియా క్లైమేటే ఉంటుంది. సో దానికోసం ఇబ్బంది పడాల్సిన అవసరం అసలు లేదు. ఎందుకంటే చాలామంది కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం పిల్లల్ని లేదంటే తల్లిదండ్రుల్ని భయాందోళనకు గురి చేయడానికి అమ్మో యూరోప్ వెళ్తే లేదంటే అమెరికా వెళ్తే మీకు హెల్త్ అసలు బాగోదంట, అక్కడ చలి అసలు తట్టుకోలేరంట అనేది కేవలం అది మాటలకు మాత్రమే. కానీ వాస్తవ రూపంలో మనం చూస్తే కనుక ఈరోజు ఎంతోమంది ఎంప్లాయ్మెంట్కి అమెరికా వెళ్తున్నారు, కెనడా వెళ్తున్నారు, యూరోప్ వెళ్తున్నారు. అలాగే ఉన్నత విద్యా విధానం కోసం, విద్యాభ్యాసం కోసం యూరోప్, కెనడా, అమెరికా ఇలా వెళ్తున్నారు. ఎవరు కూడా చలి ఉంటుంది దాని గురించి మనం వెళ్ళడం మానేయాలి అనే ఆలోచన మాత్రం ఎవరు పెట్టుకోదు. అలా పెట్టుకుని అలా ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదో స్వార్థపూరితమైన ప్రోత్సాహం కింద మనం పరిగణలో తీసుకోవాలి. ఓకే అండి, వైజాగ్ నుంచి రవి ఉన్నారు. రవి గారు మాట్లాడండి రాజు గారితో. నమస్కారం అండి, నేను రవి మాట్లాడతాను విశాఖపట్నం నుంచి. నమస్తే, చెప్పండి రవి గారు. అదే అండి, యాక్చువల్గా మా అమ్మాయిని ఎక్కడ పంపిద్దామని చూస్తామండి. ఓకే, యాక్చువల్గా అది యుక్రెయిన్ గురించి, మరి గర్ల్స్ గురించి ఎస్పెషలీ ఎలా ఉంటుంది, కంఫర్టబుల్ ఉంటుందా, లేదా ఫీజ్ గురించి, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. టేక్ ఆఫ్ కూడా మినిమం వేస్తుంది టోటల్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ అకామిడేషన్ అండ్ ఫుడ్. ఓకే, వీటి గురించి అండి. ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సేఫ్టీ సెక్యూరిటీ గురించి అడిగారు. సో యూరోప్లో ఏంటి అంటే మీరు అబ్జర్వ్ చేయండి, జస్ట్ స్టాటిస్టిక్స్ పరిశీలన చేసినా కానీ యూరోప్లో పాపులేషన్ చాలా తక్కువగా ఉంటాయి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చాలా బాగుంటుంది, సెక్యూరిటీ పరంగా అన్ని రకాలుగా బాగుంటుంది. అలాగే యూరోప్ అంతా కూడా ఉమెన్ డామినేటెడ్ కాంటినెంట్ అండి. సో 1:4 రేషియోలో అంటే 4 ఆడపిల్లలు ఉంటే ఒకళ్ళు అబ్బాయి ఉంటారు. సో ఇటువంటి రేషియోలో అక్కడ ఉన్నది కాబట్టి సో చట్టాలన్నీ కూడా అమ్మాయిలకి అనుకూలంగా ఉంటాయి. అలాగే అమ్మాయిల్ని చాలా హై రెస్పెక్ట్ ఇస్తారు. సో సెక్యూరిటీ పరంగా అయితే ఎటువంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం గతంగా ఒక 40 సంవత్సరాల నుంచి ముఖ్యంగా భారతీయ విద్యార్థులు జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నారు. ఏ రోజు కూడా ఎటువంటి అమ్మాయికి కూడా ఎటువంటి ఇబ్బంది కూడా జరగలేదు. సో ఈ రోజు కూడా 800 మంది విద్యార్థులు భారతీయ విద్యార్థుల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో సగం మంది అమ్మాయిలే చదువుకుంటున్నారనే దానికి చక్కటి ఉదాహరణ ఈ ఎక్స్పీరియన్స్తోనే నేను చెప్పగలుగుతున్నాను. సో దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఫీజ్ స్ట్రక్చర్ విషయానికి వస్తే కనుక యూరోప్లో చాలా కంట్రీస్ ఉన్నాయి, చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. కానీ కాస్ట్ ఆఫ్ యూనివర్సిటీ ట్యూషన్ ఫీజు యూనివర్సిటీని బట్టి కంట్రీని బట్టి డిఫర్ అవుతూ ఉంటుంది. బట్ జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ వాళ్ళ దగ్గర 40 ఇయర్స్ నుంచి ఇండియన్ స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నారు కాబట్టి మన ఇండియన్ విద్యార్థులకు సంబంధించి ఒక ప్రత్యేకమైన ప్యాకేజీని వాళ్ళు విడుదల చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇది 12 సెమిస్టర్స్ ఎడ్యుకేషన్. 12 సెమిస్టర్స్ ఎడ్యుకేషన్ కూడా 16.5 lakhs ఎడ్యుకేషన్ కాస్ట్ అవుతుంది. సో ఇది కూడా మీరు సంవత్సరానికి అంటే రెండు సెమిస్టర్ల పరంగా అంటే సెమిస్టర్కి ప్రతి 5-6 నెలలకి 1,40,000 చొప్పున వాయిదా పద్ధతుల్లో కట్టుకోగలిగితే 16.5 లక్షలు 12 సెమిస్టర్లకి సరిపోతుంది. ఇది కాకుండా అకామిడేషన్లో 2 రకాల అకామిడేషన్ ఉంటుంది. ఒక అకామిడేషన్ వచ్చి 25,000 ఇయర్లీ ప్యాకేజ్ ఉంటుంది. ఇంకొకటి ఏమో అకామిడేషన్ ఇంకొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకొంచెం బాగుండాలి, ఫెసిలిటీస్ బాగుండాలి అనుకుంటే కనుక ఇయర్లీ 40,000. సో ఇలా చూసుకుంటే కనుక దానికి ఒక 2-3 లక్షలు మొత్తం అకామిడేషన్కి ఖర్చు అవుతుంది. ఇది కాకుండా భోజనానికి మనం చూసుకుంటే కనుక నెలకి 6,000 నుంచి 8,000 వరకు భోజనానికి ఖర్చు అవుతుంది. సో టోటల్గా 20 to 25 lakhsకి ఎడ్యుకేషను, అకామిడేషను,
భోజనం ఖర్చులు వీటితో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ కడప నుండి అజీజ్ ఉన్నారు. అజీజ్ గారు మాట్లాడండి రాజు గారితో. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి అజీజ్ గారు, చెప్పండి. సార్ యాక్చువల్లీ నేను బైపీసీ NIOS లో కంప్లీట్ ఓకే. సర్టిఫికేట్ ఎలిజిబుల్ అవుతుందా సార్? అంటే మరియు ఈ డిసెంబర్ లో నాకు సర్టిఫికేట్ వస్తుంది, నేను ఈ ఇయర్ కే జాయిన్ అయిపోవచ్చా సార్? ఓకే, ఇక్కడ ఏంటంటే అండి యూరోప్లో స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి హై క్వాలిటీ ఇస్తారు. అలాగే ఒక ప్రీ రిక్విజిట్స్ చూస్తారు. NOS అంటే నేషనల్ ఓపెన్ స్కూల్లో మీరు చేశానంటున్నారు. కన్సర్న్డ్ అంబసీస్ ఈ విషయంలో కొంచెం నియమ నిబంధనలు పాటిస్తాయి. సో ఇది ఏంటంటే ఒక్కొక్క సందర్భంలో ఏంటంటే ఇక్కడ వీసా అంటే యూరోప్ వెళ్ళాలి అనుకుంటే వీసా నియమ నిబంధనలు అనేవి ఉంటాయి. సో మనం సబ్మిట్ చేసే డాక్యుమెంట్ ఏదైనా కానీ అది మంచి పర్ఫెక్ట్ డాక్యుమెంటా కాదా, నిజంగా స్టూడెంట్ చదివాడా లేదంటే జస్ట్ లైక్ దట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో స్టూడెంట్ కంప్లీట్ చేసుకుని వచ్చాడా. ఎందుకంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కనుక మన కోర్స్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి కనుక వెళ్ళాలనుకుంటే కనుక యూరోప్లో వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే మనం ఎలాగైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, క్వాలిటీ యూనివర్సిటీ కావాలి, మంచి డిగ్రీ కావాలని మనం ఎలా ఆలోచిస్తామో వాళ్ళు కూడా మంచి స్టూడెంట్ కావాలని ఆలోచిస్తారు. దాంట్లో భాగంగానే ఈరోజు అంబసీ కూడా మీ సర్టిఫికేట్స్ని నిశ్చితంగా పరిశీలిస్తుంది. సో మీరు కూడా మీ సర్టిఫికేట్ ట్రాన్స్పరెంట్, చాలా హానెస్ట్గా, నిజాయితీగా, మంచిది, కరెక్ట్ అయితేనే మీరు అంబసీకి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, లేదంటే ఆ డాక్యుమెంట్ వ్యాలిడ్ కాదు. ఓకే, మీరు 22 to 25 lakhs అవుతుంది టోటల్గా అని చెప్పారు కదా, స్కాలర్షిప్స్ ఏమైనా ఉంటాయా మరి? డెఫినెట్గా స్కాలర్షిప్స్ ఉంటాయండి. ఎందుకంటే స్టూడెంట్స్ని గుర్తించి అతన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఈరోజు యూనివర్సిటీల మీద ఉంది. అలాగే యూనివర్సిటీ ఇచ్చే ఈ ప్రోత్సాహం స్టూడెంట్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. చాలామంది స్టూడెంట్స్ అక్కడ హ్యాపీగా స్కాలర్షిప్ మీద చదువుకుంటున్నారు. ఇప్పుడు వెళ్ళే స్టూడెంట్స్కి కూడా స్కాలర్షిప్ విధానం ఉంది. సో దీనికి సంబంధించి డాక్టర్ దివ్య సునీతారాజు గారు యూరోప్లో ఈ జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి వైస్ రెక్టర్గా పనిచేస్తున్నారు కాబట్టి సో అంతా కూడా ఆవిడ మీద ఆధారపడి ఉంటుంది. సో ప్రతి స్టూడెంట్ ఎవరైనా సరే జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి వెళ్ళాలి అని అనుకుంటే మేడంని కలిసి మీ యొక్క మార్క్ షీట్స్ని అవన్నీ పట్టుకెళ్ళి దాంట్లో ఎంత స్కాలర్షిప్ వస్తుంది ఏంటి అనేది తెలుసుకుని స్కాలర్షిప్ కూడా మీరు పొంది చదువుకోవచ్చు. అండ్ పేరెంట్స్కి అక్కడ సెక్యూరిటీ ఎట్లా ఉంటుందని భయపడతారు. ఇంతకుముందు పేరెంట్ కూడా చెప్పారు గర్ల్స్కి ఎట్లా ఉంటుంది అని. సో ఎట్లా మీరు అక్కడ జాగ్రత్తలు తీసుకుంటారు, ఎట్లా అంటే మీ తరపు నుంచి వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తారు? అంటే యాక్చువల్గా మనం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా యూరోప్కి సెక్యూరిటీ 100% బాగుంటుంది. మన అంబసీస్ కూడా ఉన్నాయి, అంబసీస్ కూడా నిరంతరం పరీక్షించుకుంటూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ బాధ్యత కూడా ఉంటుంది. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అక్కడ కన్సర్న్డ్గా సేఫ్గా ఉన్నారా లేదా చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. సో వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో యూరోప్కి సంబంధించి సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. అయినా కానీ ఒక తల్లిదండ్రులు మనల్ని నమ్మి పలానా దేశానికి పలానా యూనివర్సిటీకి మనం పంపిస్తున్నారు కాబట్టి సో డెఫినెట్గా వాళ్ళకి మనం ఒక రకమైన భరోసాని ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. సో ఆ భరోసాలో భాగ్యంగా మనం చేయగలమా లేదా అనేది ఇప్పుడు ఏంటంటే మీకు దగ్గర ఒక మోర్ దెన్ 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో పెద్ద పెద్ద ఆఫీసులు మెయింటైన్ చేయగలుగుతున్నాం, వాళ్ళంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎంప్లాయీస్ ఉన్నారు. సో మేము ఫ్రీక్వెంట్గా విజిట్ చేసి వస్తూ ఉంటాం, మా రిప్రజెంటేటివ్స్ యూనివర్సిటీలో ఉంటారు. సో అది 365 days 24 hours మా పర్యవేక్షణ డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి ఇది ఒక భరోసా కూడా వాళ్ళకి కల్పిస్తున్నాం. కాబట్టి ఎంతోమంది విద్యార్థులు ఈరోజు దగ్గర 1000 మంది విద్యార్థులు మా ద్వారా విదేశాల్లో చదువుకోగలుగుతున్నారు. 500 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుకోగలుగుతున్నారు, అంటే మెడిసిన్తో పాటు. సో ఇంతమందిని మేము ఇంత మెంబర్స్ ఉన్నా కానీ ఇంతమంది కంట్రోల్ చేసి ఇంత ప్రాపర్ సర్వీసెస్, ప్రాంప్ట్ సర్వీసెస్ ఇవ్వగలుగుతున్నాము అంటే డెఫినెట్గా అది మేము ఇచ్చే సర్వీసెస్ మీద ఆధారపడి వెళ్తున్నారు. కాబట్టి ఆ భరోసాతో చాలా మంది విద్యార్థులు హ్యాపీగా చదువుకోగలుగుతున్నారు, పంపించగలుగుతున్నారు. అండ్ ఫుడ్ ఎట్లా ఉంటుందండి? ఇండియన్ క్యాంటీన్ ఏమైనా ఉంటుందా? యాక్చువల్గా ఫుడ్ అనేది ఇంచుమించు చెప్పాలంటే ఇంతకు ముందు సెల్ఫ్గా ప్రిపరేషన్ చేసుకుని ఫుడ్ తినాల్సిన పరిస్థితి ఉండేది జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో. బట్ మేము ఒక 6 సంవత్సరాల క్రితం క్యాంటీన్ స్థాపించడం జరిగింది. ఆంధ్ర భోజనం అంటే తెలుగు భోజనం పెట్టడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా విద్యార్థులు ఎవరైనా సరే, అంటే ముఖ్యంగా చాలామంది విద్యార్థులు ఉదయం పూట మాత్రం క్యాంటీన్ తప్పనిసరిగా ఆశ్రయిస్తారు. ఎందుకంటే అక్కడ యూరోప్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు క్లాసెస్ జరుగుతాయి. మధ్యలో బ్రేక్ 10-15 minutes, ఇంతకన్నా బ్రేక్ ఉండదు. సో ఈచ్ క్లాస్ కూడా ఒక 10 members టీచింగ్ ఉంటుంది. సో ఇంత చక్కటి ఎడ్యుకేషన్, ఇంత అటెన్షన్ పే చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ కూడా చాలా ఉత్సాహంగా క్లాస్కి వెళ్ళి ఇమీడియట్గా ఎడ్యుకేషన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో వాళ్ళకి తగిన మధ్యలో ఎక్కడైతే బ్రేక్స్ వస్తాయో ఆ బ్రేక్స్లో క్యాంటీన్కి వచ్చి హ్యాపీగా మన తెలుగు ఫుడ్ తింటారు. తర్వాత ఈవినింగ్ నైట్కి వచ్చేసేటప్పటికి మాత్రం ఐదర్ క్యాంటీన్ అయినా ఆశ్రయిస్తారు, లేదు అంటే కనుక వాళ్ళు సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకుంటారు. అది ఒక స్టూడెంట్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ క్యాంటీన్ అనేది ఉంది. దాని గురించి మన స్టూడెంట్స్ అందరూ కూడా చాలామంది క్యాంటీన్ మీద ఆధారపడి
తింటున్నారు. సో ఇదే పద్ధతి 6 సంవత్సరాల నుంచి నడుస్తుంది. సో ఎవరైనా ఆసక్తి గల విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక ఒకవేళ అమ్మో ఫుడ్ దొరకదేమో అనే టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మన తెలుగు భోజనం అక్కడ దొరుకుతుంది కాబట్టి హ్యాపీగా అది మీరు పరిగణలో తీసుకోవచ్చు. నెక్స్ట్ హైదరాబాద్ నుండి శారద ఉన్నారు. శారద గారు మాట్లాడండి రాజు గారితో. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి శారద గారు. ఇది 6 years కోర్స్ అన్నారు కదా? అవునండి. అది ఇంక్లూడింగ్ హౌస్ సర్జన్సీ అండి, లేకపోతే హౌస్ సర్జన్సీ ఇక్కడికి వచ్చి చేయాలా? ఓకే, ఇది 6 years కోర్స్ కాదండి. యాక్చువల్గా ఇది 12 semesters కోర్సు. ఎందుకంటే ఇప్పుడు కూడా అకాడమిక్ ఇయర్స్లోనే పోల్చుకోండి, కానీ ఇది 5 సంవత్సరాలు, 5.5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు ఇలా పోల్చుకోవద్దు. కానీ ఈ 12 సెమిస్టర్లు చదవడానికి మాత్రం మనకు దగ్గర దగ్గర 5 సంవత్సరాల 8 నెలలు 9 నెలల వరకు సమయం పడుతుంది. బట్ ఇందులో ఏంటి అంటే ఒక 2 సెమిస్టర్లు మాత్రం కంప్లీట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. సో యూరోప్లో చదవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, మిగతా దేశాల్లో చదవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ 6 అకాడమిక్ ఇయర్స్ మనం చదివితే మనకి ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఇస్తారు, ప్రాక్టికల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు, అలాగే యూరోపియన్ మెడికల్ లైసెన్స్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. సో ఈ 3 కూడా చాలా వ్యాలిడ్. అలాగే మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా క్లియర్గా ఏం చెప్తుంది అంటే మీరు ఎక్కడైనా విదేశాల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ చేసి అదే ఇంటర్న్షిప్ చేసి ఆ సర్టిఫికేట్ చూపిస్తే ఇక్కడ మేము ఇంటర్న్షిప్ని మినహాయింపు చేస్తామనేసి చెప్పడం జరిగింది. సో యూరోప్లో ఈరోజు ఎంబీబీఎస్తో పాటు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్తో పాటు యూరోపియన్ మెడికల్ లైసెన్స్ కూడా ఈ 3 ఇవ్వడం జరగడం వలన స్టూడెంట్కి ఈరోజు ఇక్కడ మళ్ళీ వచ్చి స్క్రీనింగ్ టెస్ట్ రాసుకుని మళ్ళీ ఇంటర్న్షిప్ చేసుకోవాల్సినంత అవసరం లేదు. సో అది మీరు గమనించాలి. సో ఇంటర్న్షిప్ కూడా అక్కడే కంప్లీట్ చేసుకుంటే దానికి సపరేట్ సర్టిఫికేట్ని కనుక మీరు ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తే ఇక్కడ దాని మినహాయింపు జరుగుతుంది. అలాగే మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ అనేది వాళ్ళు అక్కడే కండక్ట్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే యూరోపియన్ మెడికల్ లైసెన్స్ అక్కడ రావడం వల్ల స్టూడెంట్ రేపు అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకోవాలన్నా, లేదంటే రేపు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలన్నా పక్క దేశాలైన జర్మనీలో కానివ్వండి, లేదంటే నెదర్లాండ్స్లో కానివ్వండి, లేదంటే ఇటలీలో కానివ్వండి, స్పెయిన్లో కానివ్వండి, ఇలా యూకేలో కానివ్వండి, ఎక్కడైనా మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకోవాలన్నా, సూపర్ స్పెషలైజేషన్ చేసుకోవాలన్నా, లేదా ఆ కంట్రీలో సెటిల్ అవ్వాలన్నా కూడా సేమ్ ఈక్వల్ వ్యాలిడిటీ డిగ్రీని మనం ఇస్తున్నాం అనే దానికి ఈ లైసెన్స్ కూడా ఒక ఉదాహరణ. బట్ ఈ లైసెన్స్ ఎంత ఇంపార్టెంట్, ఈ లైసెన్స్లో మనం తెచ్చుకోవడం కూడా అంత ఇంపార్టెంట్. దానికోసం స్టూడెంట్ చాలా శ్రద్ధగా చదువుకోవాలా. కారణం ఏంటంటే స్టెప్ 1, స్టెప్ 2 అని 2 ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఇది బిల్ట్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టంలో 6th సెమిస్టర్ కంప్లీట్ అయిన తర్వాత స్టెప్ 1 ఎగ్జామ్ రాయాలి. అంటే నాన్ క్లినికల్ పార్ట్స్ మీద ఉంటుంది. యూనివర్సిటీ ఎగ్జామ్స్ కాకుండా యూరోపియన్ కౌన్సిల్ కండక్ట్ చేసి ఎగ్జామ్ రాయాలి. అలాగే స్టెప్ 2 అనేది 12th సెమిస్టర్ తర్వాత రాయాలి. ఈ 2 ఎగ్జామినేషన్స్లో కూడా మీరు పాస్ కాగలిగితే యూరోపియన్ మెడికల్ లైసెన్స్ కూడా మీకు వస్తుంది. ఇలాంటి యూరోపియన్ మెడికల్ లైసెన్స్ ప్రపంచంలో యూరోప్లో తప్పితే ఎక్కడ ఇవ్వట్లేదు. సో ఇలాంటి మెడిసిన్ లైసెన్స్ ఉండడం వల్ల అక్కడ ఆల్రెడీ మీరు మెడికల్ లైసెన్స్ తీసుకోవడంతో అక్కడ చక్కగా చదువుకుంటారు. సో అదే అనుభవంతో మీరు ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్లో కూడా ఈజీగా పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే అనుభవంతో మీరు యూఎస్ఎంఎల్ఈ లాంటి స్టెప్ 1, స్టెప్ 2, ల్యాబ్ కానివ్వండి, ఆస్ట్రేలియా మెడికల్ కౌన్సిల్ కానీ ఇటువంటి ఎగ్జామినేషన్స్ అన్నింటికీ కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది వాటి దిక్సూచి. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.